కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని సినీ కవి ఎప్పుడో చెప్పారు. దాన్ని నిజం చేసి చూపించారు రామిరెడ్డి మాస్టారు. చిన్నతనంలో తన బంధువు ఎర్రప్పరెడ్డి ఇచ్చిన ప్రేరణతో వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినప్పటికీ తాను చిన్ననాడు ఏర్పరచుకున్న లక్ష్యాన్ని చేరుకొని తన విద్యార్థులకెందరికో మార్గదర్శి అయిన పేరం వెంకటరామిరెడ్డి మాస్టారితో చిట్ చాట్. యాజ్ ఏ సక్సెస్ఫుల్ టీచర్గా మా వ్యూవర్స్కి పరిచయం చేయాలనుకుంటున్నాం. సో ఫస్ట్ స్టార్టింగ్లో మీ గురించి, మీ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అట్లాగే మీ విద్యాభ్యాసం, దాని గురించి క్లుప్తంగా చెప్తారా? మాది వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు కూడా నిరక్షరాస్యులు. మరి ఆ నిరక్షరాస్య కుటుంబము, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను ప్రస్తుతం ఒక ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాను. నా పేరు వెంకటరామిరెడ్డి. నాకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. భార్య ఉపాధ్యాయురాలు, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, అమ్మాయి ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతుంది. ఇద్దరు పిల్లలు కూడా విద్యలో మంచి రాష్ట్ర స్థాయిలో, దేశవ్యాప్తంగా మంచి ర్యాంకులు సంపాదించి ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లోనే చదివి ప్రస్తుతం అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. మరి చిన్నప్పటి నుంచి కూడా నేను విద్యలో రాణిస్తూ, కష్టపడుతూ, తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ ఇంత మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాను. అది నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి నేను చదివినటువంటి చదువులు ఏంటంటే పీజీ మ్యాథమెటిక్స్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివాను. బీఈడి మరియు ఎంఈడీలు కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివాను. మరి కష్టాన్ని నమ్ముకొని జీవితంలో రాణించాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు చెప్పినటువంటివి, స్నేహితులు చెప్పినటువంటివి, సమాజంలో ఇతరులు చెప్పినటువంటివి అన్నీ గుర్తుపెట్టుకొని ప్రస్తుతం నేను ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడుతూ అందరికీ ఆదర్శంగా ఉంటూ ఈ వృత్తిని కొనసాగిస్తున్నాను. తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళండి? తల్లిదండ్రులు వ్యవసాయ రీత్యా పొలాలు చేసుకుంటూ జీవనం సాగించేవాళ్ళు. మా తల్లిదండ్రులకు 3 సంతానం. నేను 2లో చిన్నవాడిని. అన్నయ్య, అక్క 2 ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు వాళ్ళ పొజిషన్లలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మా కుటుంబంలో నేను మాత్రమే ఉద్యోగంలో చేరాను. ఎందుకంటే ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, సమాజంలో వ్యక్తులు వాళ్ళు చెప్పినటువంటి మంచి మాటలు విని తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ చదవడం వలన నేను ఈ స్థాయికి రాగలిగాను. మీ 3లో కూడా మీరు ఒక్కళ్ళే చదువుకొని ఇట్లా ఉద్యోగం చేస్తూ ఉన్నానని చెప్తున్నారు కదా. సో మీరు ఇలా చదువుకొని ఒక జాబ్ సంపాదించడంలో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నేను మా గ్రామంలో 5వ తరగతి వరకు చదివాను. 6వ తరగతికి పక్క ఊరికి వెళ్ళడం వలన ఆ పక్క ఊరిలో ఉన్నటువంటి అన్నయ్య వరుస అయ్యే ఒక ప్రైవేటు ఉపాధ్యాయుడు, అతను వయసులో నాకంటే 10-15 సంవత్సరాల పెద్ద. ఆయన అప్పటికే ఒక గ్రామంలో ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా చేస్తూ ఒక ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశాడు. ఆయనే నాకు స్ఫూర్తి. ఆయనే నాకు ఇలా చదువుకుంటే బాగుంటుంది, ఈ విధంగా ఫ్యూచర్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడవచ్చు, నేను నిన్ను ఖచ్చితంగా మంచి స్థాయికి తీసుకువెళ్ళగలుగుతా, నీ దగ్గర కష్టపడే తత్వం ఉంది కాబట్టి నా మంచి మాటలు విను, నువ్వు ఖచ్చితంగా ప్రయోజకుడిగా అవుతావు అని దీవించడం వలన నేను అతను చెప్పినటువంటి మాటలు నమ్మి, కష్టాన్ని నమ్ముకొని నాకు ఎదురు లేదు అనే తాపత్రయంతో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఆయన పేరండి? ఆయన పేరు
ఎర్రపరెడ్డి. చిన్న వయసులో అంటే చదువుకునే టైంలో 5-6 ఆ వయసులో మీకు ఏం గోల్ ఉండేది, ఏం లక్ష్యం ఉండేది? అతను మా కుటుంబానికి దగ్గరగా ఉంటూ మా కుటుంబంలో ఉన్నటువంటి అందరికంటే నేనే చిన్నవాడిని. మిగిలిన వాళ్ళకు కూడా చెప్పేవాడు. బట్ నా దగ్గరికి వచ్చేటప్పటికి నేను వినడం వలన నాకు మంచి గోల్ ఏర్పాటు చేశాడు. నువ్వు ఫ్యూచర్లో మంచి ఉపాధ్యాయుడిగా ఉండాలి, ఏదన్నా ఒక విద్యాలయాన్ని స్థాపించాలి అని చెప్పడం వలన నేను కొంతవరకు అదే మనసులో పెట్టుకొని 10వ తరగతి పూర్తి చేశాను, ఇంటర్ పూర్తి చేశాను, డిగ్రీ కూడా బోధనలోనే పూర్తి చేసి, నాకు అతను చెప్పడం వల్లనే నాకు హైదరాబాద్లో ఎవరు పరిచయం లేకపోయినా బోధన నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళి అక్కడ మేము పీజీలో చేరడం జరిగింది. అతనికి నేను పీజీలో చేరడం అతనికి చాలా సంతోషంగా ఉంది. అతను రావడం పోవడం జరుగుతూ ఉండేది. అతని స్ఫూర్తితోనే నేను ఇంకా బీఈడి పూర్తి చేశాను, ఎంఈడి పూర్తి చేశాను. ఇదంతా పూర్తి చేసిన తర్వాత ఒక విద్యాలయంలో ఒక ఉపాధ్యాయుడిగా చేరాను. దాంతోపాటుగా ప్రభుత్వ ఉద్యోగానికి కూడా ఎంపికయ్యాను. ప్రస్తుతం విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాను. సో మీకు చిన్న వయసులో ఎర్రపరెడ్డి గారు ఇచ్చిన ప్రోత్సాహం, ఇన్స్పిరేషను మీరు ఈ స్థాయికి రావడానికి ఉపయోగపడ్డారు. ఖచ్చితంగా సార్. సో ఈరోజు మీ గోల్ మీరు రీచ్ అయ్యాను అనుకుంటున్నారా? మీరు చిన్నతనంలో ఏదైతే అవ్వాలనుకున్నారో అది రీచ్ అయ్యాను అనుకుంటున్నారా? నేను ఖచ్చితంగా రీచ్ అయ్యాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉపాధ్యాయుడి బాధ్యతలు సమాజంలో ఎనలేనివి. వందల మందికి, వేల మందికి, లక్షల మందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉండేది ఒక సమాజంలో ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. ఉపాధ్యాయుడే మిగిలిన లాయర్లను తయారు చేస్తాడు, ఇంజనీర్లను తయారు చేస్తాడు, డాక్టర్లను తయారు చేస్తాడు. ఎంతమందినైనా ఏ రకమైన తయారు చేయగలిగేటటువంటి ఒక మట్టి ముద్ద ఉపాధ్యాయుడి చేతిలో పెడితే ఉపాధ్యాయుడు దాన్ని చెక్కుతూ ఏ విద్యార్థి ఆశయానికి అనుగుణంగా అతను ఉన్నటువంటి దాని ప్రకారం ఉపాధ్యాయుడు తయారు చేయగలుగుతాడు. హడిల్స్ కానీ స్ట్రగుల్స్ కానీ ఫేస్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, ఖచ్చితంగా. నేను ఇంటర్మీడియట్ బోధనలో చదివాను, డిగ్రీ బోధనలో చదివాను. మరి డిగ్రీ చదివిన తర్వాత చదువుకోవడానికి అవకాశం ఉన్నా కూడా, తల్లిదండ్రులకు పంపించే ఉద్దేశం ఉన్నా కూడా నేను భయపడుతూ అంటే సాధక బాధకాలు ఉన్నా కూడా హైదరాబాద్ వెళ్ళి అక్కడ నాకు ఎవరూ పరిచయం లేదు, ఎలా ఉండాలి ఏంటి అని బాగా భయపడుతూ ఒక పీజీలో చేరడం జరిగింది. ఇక్కడ అందరు కూడా ఏంటి, నీకు హైదరాబాద్ పరిచయం లేదు, ఎలా వెళ్తావు, మరి నీకు భయం అనిపించలేదా, మరి ఎలా వెళ్ళావంటే నేను ఒకటే చెప్పాను, నా లక్ష్యానికి అనుగుణంగా నేను నడుచుకుంటూ వెళ్తాను. అక్కడ చేయూత అందించకపోయినా నేను ఒక స్టెప్ ఎక్కుతూ విద్యాభ్యాసం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాను. అది నేను బాగా ఇబ్బంది పడినటువంటి విద్యార్థులకి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం విద్యా వ్యవస్థలో విద్యార్థి నేర్చుకోవడానికి ఇష్టపడకుండా తను ఆశించిన రీతిలో వెళ్తున్నాడు. బట్ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవట్లేదు, జ్ఞానం ఉండట్లేదు, జ్ఞాపక శక్తి లేకుండానే విద్యార్థి తన తరగతిని మారుతూ ఉన్నాడు. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుడు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ విద్యార్థిని తన తరగతిని మార్చడానికే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఈ జ్ఞాపక శక్తి, జ్ఞానాన్ని అందించడానికి సహకరిస్తున్నా కూడా విద్యార్థి దాన్ని తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఒకవేళ గట్టిగా జ్ఞాపక శక్తిని, జ్ఞానాన్ని అందించడానికి ఉపాధ్యాయుడు శాయశక్తిలా కృషి చేస్తున్నా కూడా ఉపాధ్యాయుడే విద్యార్థి ముందట ఓడిపోవడం జరుగుతున్నది. విద్యార్థి తనకు నచ్చిన విధంగానే వెళ్ళాలని అనుకుంటున్నాడు. తన జీవితంలో నేను బాగా మంచిగా రాణించాలి అనే ఆలోచన ఉండే విద్యార్థుల సంఖ్య పాఠశాలలో దాదాపుగా ఒక 10% మాత్రమే ఉంది. ఆ 10% విద్యార్థులు మిగిలిన విద్యార్థుల ప్రభావితానికి లోనై వారు కూడా కొన్ని రోజుల తర్వాత
ఈ తక్కువ స్టాండర్డ్ ఉన్న విద్యార్థుల వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. కాబట్టి సమాజంలో ఉపాధ్యాయుడు వాళ్ళను మంచి చేయలేని పరిస్థితిలో ఉంటున్నారు. రమణారెడ్డి గారు, మీకు చదువు పట్ల ఉన్న ఇంట్రెస్ట్ ఏందో మీరు మాటల ద్వారా తెలుస్తుంది. అట్లాగే పిల్లలకు కూడా మీరు ఎక్కువ ఉపయోగపడాలి, మేలు చేయాలనే ఆలోచనలో అభినందనీయం. చదువుతో పాటు మీరు ఇతరత్ర ఇష్టపడే అంశాలు కానీ హాబీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? ఇతరత్ర ఇష్టపడే కంప్యూటర్, మేము చదువుకునే రోజుల్లోనే కంప్యూటర్ నేర్చుకున్నాను. కంప్యూటర్లో విడిభాగాలు ఎలా తీయాలో చేర్చాలో నేర్చుకున్నాను. ఇది కాదు అని అంటే ఖచ్చితంగా ఎందుకు కాదు అనే ధోరణితో మొత్తం చూసే వ్యవస్థ నా మైండ్లో ఉంటుంది. దాన్ని సాధించాలి. ఒకవేళ అది సక్సెస్ కాకపోయినా ఖచ్చితంగా దాని యొక్క విధి విధానాలు ఏమున్నాయి అనే మొండి పట్టుదలతో చేసే ఉద్దేశం నాకు బాగా ఉంది చిన్నప్పటి నుంచి. స్పోర్ట్స్ పట్ల మీకు ఏమన్నా పరిచయం ఉందా? నేను కబడ్డీ బాగా ఆడగలుగుతాను. మేము పీజీ చదివే రోజుల్లోనే కేరళలో ఆడి 2వ స్థానాన్ని సాధించాం. అది నాకు బాగా ఆనందంగా ఉంది. మాకు ఈ కబడ్డీ ఇంటర్మీడియట్ స్థాయి నుంచే మాకున్నటువంటి పీఈటీ వలన మేము బాగా ఆడగలిగాం. మాకు ఆనందాన్ని. ఖాళీ సమయం దొరికితే ఏం చేస్తుంటారు? ఖాళీ సమయం దొరికితే నాకు ఈ పిల్లల యొక్క పుస్తకాలను డిజైన్ చేయాలనే ఆలోచన నాకు ఎక్కువగా ఉంటుంది. పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎంసెట్ ఏ విధంగా బోధించాలి, ఎంసెట్లో షార్ట్కట్ మెథడ్స్ ఏ విధంగా ఉండాలి, మరి మా పిల్లల చదువు ఎలా ఉండాలి, పిల్లలను ఏ స్థాయిలోకి తీసుకొస్తే పిల్లలు రేపు వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారు, ఆ విధంగా నేను ఆలోచించి మా 2 పిల్లలను కూడా ఐఐటి నేషనల్ లెవెల్లో మా బాబుకు 448 జేఈ అడ్వాన్స్డ్ ర్యాంకును తీసుకువచ్చేటట్టు బాబును ప్రోత్సహించాను. ఆ విధంగా బాబు ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఐఐటి రూర్కీలో చేరి పూర్తి చేసిన తర్వాత ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో తన విధులను నిర్వర్తిస్తున్నాడు. అదేవిధంగా మా అమ్మాయి కూడా IIIT అలహాబాద్లో బీటెక్ ఐటీ 3rd ఇయర్ చదువుతుంది. నేను ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచిస్తూనే వాళ్ళకు కావాల్సిందేంటి చెప్తూ ఉండేవాడిని. నాతో పాటు మా భార్య కూడా పిల్లల దృష్టిలో చాలా ఫ్రెండ్స్గా వ్యవహరిస్తూ వాళ్ళకు కావాల్సిన సదుపాయాలను కలుగజేస్తూ ఉంటుంది. ఈ స్థాయికి వచ్చిన తర్వాత మీకున్న లక్ష్యం ఏంటి? లక్ష్యం ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? పిల్లలు ఇంకా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, 2 పిల్లలు ఉన్నారు, 2 కూడా సాఫ్ట్వేర్లో వాళ్ళిద్దరు కూడా ఏదన్నా ఒక కంపెనీ ఏర్పాటు చేసి ఒక 100 మందికి ఉద్యోగాలు కల్పించే యోచన పిల్లల్లో కలుగజేద్దామని అనుకుంటున్నాను. వాళ్ళు మంచి ఆలోచనతో కనుక ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేస్తే రాష్ట్ర స్థాయిలో కానీ భారతదేశ స్థాయిలో కానీ ఒక మంచి గుర్తింపు పిల్లలతో పాటు నాకు కూడా వస్తుంది. అందుకే అంటారు, ఏ ట్రీ ఈజ్ నోన్ బై ఇట్స్ ఫ్రూట్స్. విద్యార్థులు అంటే తల్లిదండ్రులకు పేరు వచ్చేది వాళ్ళ పిల్లల వల్లనే. పిల్లలు మంచి చేస్తే తల్లిదండ్రులకు కూడా మంచి పేరు వస్తుంది. పిల్లలు చెడు చేస్తే ఆ పిల్లల తల్లిదండ్రులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి నేను ఏ ట్రీ ఈజ్ నోన్ బై ఇట్స్ ఫ్రూట్స్ అనే దాన్ని నేను నమ్ముకుంటూ ఆశిస్తున్నాను. మీ పిల్లలే కాకుండా మీ విద్యార్థుల్లో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఉన్నత స్థానానికి ఎదిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు సార్. మా యొక్క ఉపాధ్యాయ జీవితంలో విద్యార్థులు కొంతమంది పిల్లలు ఉన్నారు. మరి 96, 98లో నా దగ్గర విద్య నేర్చుకున్న ఒక విద్యార్థి ప్రస్తుతము ఆర్మీలో డిఎస్పి స్థాయికి ఎదిగినటువంటి ఒక విద్యార్థి నవీన్ కుమార్ అని ప్రస్తుతం ఎడపల్లి మండల్ వడ్డపల్లి విలేజ్లో ఉన్నాడు.
అతను ప్రస్తుతం కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల తను ఒక పెద్ద ఇల్లు కట్టుకొని నన్ను గృహప్రవేశానికి ఆహ్వానించి నా చేతుల ద్వారా తన గృహాన్ని ఓపెనింగ్ చేసే విధంగా చేయడం వలన నాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. మరి అతను దేశ రక్షణ బాధ్యతలో మంచి విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు నాకు మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టి సార్ బాగున్నారా అని ప్రతిరోజు తట్టుతూ నాకు ఆనందంగా ఉండే విధంగా చేస్తూ ఉన్నాడు సార్. సో ఏ టీచర్కైనా వాళ్ళ పిల్లలు అలాగే వాళ్ళ విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మనకి ఆ ఆనందం అనేది మనం వర్ణించలేము. అది మీ మీ ఫేస్లో, మీ ముఖంలో కూడా కనబడుతుంది. సమస్య వెంట పరిష్కారం ఉంటుంది, చీకటి వెంట వెలుగు ఉంటుంది. మరి బాధకు తోడుగా సంతోషం ఎప్పుడు వెంట ఉంటాయి. అయితేనే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మన ధర్మం మనం నిర్వర్తించాలి. మరి మనం చేసే పనిలో నిజాయితీ నిబద్ధత ఉంటే మనం ఎవరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మరి నూతన సంవత్సరం రాబోతుంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు మనకి కొత్తగానే ఉంటుంది. ప్రతిరోజు కానీ, ప్రతి నిమిషం కానీ, ప్రతి గంట కానీ మన కష్టాన్ని మనం నమ్ముకున్నప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుంది. కాబట్టి ఎవరి మీద ఆధారపడకు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే విధంగా ఆశయాన్ని తయారు చేసుకో, దానికి అనుగుణంగానే నువ్వు నెరవేర్చుకో. కోరికలు వేరు, ఆ కోరికను నిర్వర్తించి రగిలే కోరిక వేరు. కోరికలు చాలా ఉంటాయి, రగిలే కోరిక ఎప్పటికీ ఆ కోరికను ఆధారంగా చేసుకునే నువ్వు నీ గమ్యాన్ని చేరడానికి నువ్వు మార్గాన్ని ఏర్పాటు చేసుకో. నీ మార్గానికి ఎవరు అడ్డురారు. మార్గానికి అడ్డు వచ్చినా నువ్వు తీసుకుంటూ వెళ్ళు, వెనుకకు తిరిగి చూడకు. రమణారెడ్డి గారు, మాకు ఈ సమయం ఇచ్చి మీ అనుభవాలని, మీ ఆలోచనలు మాతో పంచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు, మీ కుటుంబ సభ్యులకండి. థ్యాంక్ యూ సార్. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్.